अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు దూరదర్శన్ విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు సత్యవోలు సుందరసాయి. వెంకటేశ్వర్లు ఆయన వైపుగా వెళ్ళి పలకరించబోయాడు. ఆగాగు, ఆయనకి పిచ్చి, పలకరించకు, పిచ్చివాడు అన్నాడు టీచర్. ఆదినారాయణ గారు పిచ్చివాడా? గుండె బరువెక్కింది. వెంకటేశ్వరునికి మతిపోయింది. సుమతి శతకం, కృష్ణ శతకం, సరస్వతి దండకం, వేమన పద్యాలు భావయుక్తంగా రాగరంజితంగా పాడుతూ వల్లె వేయించి నేర్పించిన ఆదినారాయణ మాస్టారు పిచ్చివాడా? వెంకటేశ్వర్లు గుండెలో బాధ రేగింది. పాఠశాల బయటకు వచ్చాడు. కిళ్ళీ కొట్టు గోపాలరావు దగ్గర కూర్చున్నాడు. మాటల్లో ఆదినారాయణ మాస్టర్ ప్రసక్తి వచ్చింది. నిజమే, ఆయనకు మతి భ్రమించింది. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని అదిలించవద్దన్నారు. పాఠాలు నేర్పేటప్పుడు నేర్చుకుంటేనే చెప్పమన్నారు. పిల్లలు చదవకపోతే మందలించవద్దన్నారు. ఆధునిక విధానాలు, బూతులు మాట్లాడినా భయం చెప్పొద్దన్నారు. ఈ ముసలి మాస్టారు మారుమూల స్కూలుకి బదిలీ చేసేస్తామన్నారు. పాపం, ఈ కొత్త తరం ఉపాధ్యాయుల దెబ్బకి ఆయన పిచ్చివాడయ్యాడు. ఒక్క నెల రోజుల్లో రిటైర్ అవుతున్నాడు. అందుకే అప్పటి పెద్దలు ఒకరిద్దరు ఆయనకి సాయపడి ఇక్కడికి తీసుకొచ్చారు. గోపాలరావు సహజంగా నవ్వుతూ చెప్పినా అతని గొంతులో ఏదో బాధ కదలాడింది. సాయంత్రం సభ. పిల్లలు గోలగోలగా అరుస్తున్నారు. వారిని ఆపటానికి మాస్టర్లు దాదాపుగా బ్రతిమలాడాడు. సభా ప్రాంగణంలో వందే మాతరం పాడాలి. ప్రాక్టీసు లేదని పిల్లలు పాడలేరన్నారు. టీచర్లు కొందరు తమకు వచ్చు కానీ ఎప్పుడూ సభల్లో పాడలేమన్నారు. తర్జన భర్జనలు సాగుతున్నాయి. సభకు దూరంగా నిలబడిన ఆదినారాయణ మాస్టారు పిచ్చిగా చూడటం లేదు, సూటిగా తనకేసి చూసినట్లయింది. వెంటనే వెంకటేశ్వర్లు వందే మాతర గీతం గొంతెత్తి ఆలపించాడు. పిల్లలందరినీ తనతో గొంతు కలపమన్నాడు. ఒక్కసారి చలనం కలిగింది. వందే మాతర గీతం ఆ పాఠశాల ఆవరణలో ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఎవరూ గమనించని దృశ్యం వెంకటేశ్వర్లు కంటపడింది. ఆదినారాయణ మేస్టార్ చేతులతో చప్పట్లు కొడుతూ నీరు నిండిన కళ్ళతో అక్కడి నుంచి కదిలిపోయారు. పాఠశాల సభ ముగిసింది. ఆ పాఠశాలలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ఆ ఏడు ఎవరూ లేరట. 7వ తరగతి వరకే ఉన్న ఆ స్కూల్లో ఫలితాలు 0. అందుకే వెంకటేశ్వర్లు ప్రకటించిన బహుమతి సంగతి మరో ఏడాదికి వాయిదా పడింది. అయినా సభల్లో ప్రసంగాలు సాగాయి. అధికారులు తమ ఘనతను తామే ప్రశంసించుకుంటూ పక్కవారి గొప్పలు పరస్పరం చెప్పుకున్నారు. నీరసం ఆవహించగా వెంకటేశ్వర్లు అశాంతి గురయ్యాడు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో నిద్ర పట్టక వెంకటేశ్వర్లు పెద్ద కాలువ గట్టు మీదకు వచ్చాడు. పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, ఆ వెన్నెల్లో కదులుతున్న వెండి తీగల్లా కాలువలోని చిన్న చిన్న అలలు. ఆ గట్టునే కూర్చున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ నుంచో శ్రావ్యమైన కంఠం వినిపిస్తోంది. మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయగ శీతలాం. వెంకటేశ్వర్లు ఆసక్తిగా ఆ గానం వినిపించిన వైపుకు వచ్చాడు. సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. ఎవరో కాలువలో పీక దాగా దిగి ఆ గీతాన్ని ఆలపిస్తున్నారు. శుభ్రజ్యోత్న పులకితయామిని
పుల్లకు సుమిత దుర్మదడ శోభిని. ఎవరిదా కంఠం? ఎంత స్వచ్ఛంగా మధురంగా ఉంది. వెంకటేశ్వర్లు ఆరాటపడ్డాడు. సుహాసిని సుమధర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. అద్భుతంగా పాడిన కంఠం ఎక్కడో ఎన్నేళ్ల కిందటో విన్నది. అవును, తనకు ఎన్నో నేర్పిన గళం అదే ఆదినారాయణ మాస్టారి కంఠం. ముందుకెళ్ళాడు. ఆయన అంతటితో ఆగలేదు. మహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాసే అచ్చా ఆలపించారు. ఆ పైన గురజాడి వారి దేశమును ప్రేమించుమన్నా ఎత్తుకున్నారు. ఆ తర్వాత దేవులపల్లి వారి జయ జయ పిర భారత జనయిత్రి దివ్యదాత్రి అని ఎలుగెత్తి పాడుతున్నారు. వెంకటేశ్వర్లు స్థాణువయ్యాడు. మా కొద్దీ తెల్లదొరదరము శ్రావ్యంగా ఉంది. ఏ దేశమేగినా ఎందుకు కాలినా రాయప్రోలు వారి గీతం ప్రతిధ్వనించింది. ఎన్నో దేశభక్తి పాటలు. భారత స్వాతంత్రోద్యమ సంగ్రామ కాలంలో జాతిని ఉత్తేజపరిచిన మహత్తర స్పందన గీత విభావరే అక్కడ సాక్షాత్కరించింది. ఆ ప్రకృతి తన కర్ణ రంధ్రాలకు ఆ మధుర గాన కలిమిని కలిగించుకుంది. కొన్ని గంటలు సాగిన ఆ అమృతధార ఆగిపోయింది. ఎవరో స్కూటర్ మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఆగి ముచ్చట్ల పర్వం ప్రారంభించాడు. మాస్టారు వడివడిగా వెళ్ళిపోయారు. ఆ పైన ఆవేదనతో కదిలాడు వెంకటేశ్వర్. ఆగని కాలం, చీకటి తరువాత వెలుగు. చిన్నప్పుడు సూర్యోదయం అంటేనే ఆ గ్రామంలో ప్రతివారు పనుల్లోకి చొరబడేవారు. పట్టణాల మాట ఎలా ఉన్నా పట్టణాల సంస్కృతి పేర బద్ధకం జాడ్యం గ్రామాల్లో చాప కింద నీరులో ప్రవేశించింది. అప్పటికే ఊరంతా చుట్టి వచ్చిన వెంకటేశ్వర్లకి పిడుగులాంటి వార్త చెప్పాడు ప్రకాశం. ఆదినారాయణ మాస్టారు తెల్లవారుజామున చనిపోయారు. అదిరిపడ్డాడు వెంకటేశ్వర్లు. వెంటనే ఆదినారాయణ మాస్టర్ ఇంటికి పరిగెత్తాడు. ఎవరెవరో పెద్దలున్నారు. శవం పక్కగా నిలబడి ఆయనకు తాను చేసిన మేలు చెప్పుకుంటున్నారు. ఖాళీ లేకపోవటంతో ఆగాడు వెంకటేశ్వర్లు. నలుగురు బాస్టార్లు బయటకు వచ్చారు. పిచ్చాడు రా పాపం, నన్ను చాలా వేధించాడు. ఓ టీచరు. ఏమిటి నిన్న ఎలా? మరో ప్రశ్న. నేను ఈ దగ్గర చదివా చిన్నప్పుడు, టీచర్ అయ్యా. అయినా నన్ను అప్పటి కుర్రాళ్ళలాగే ఒరే గిరే అన్నాడు. మరి అది నేను నువ్వు ఒకటే అన్నా. నోరు మూశాడు. ఓసారి చాలా ప్రేమలకు పోశాడు. తన చివరి కోరిక అంటూ ఏదో అన్నాడు. ఆ టీచర్ ఆగాడు. ఏమిటది? ఏం లేదు, తన దగ్గర నేను టీచర్ అయ్యానట, కాబట్టి నా పిల్లల్ని కూడా ఈ ముష్టిబడిలో చదివించాలట. ఆ టీచర్ అసహనంగా అన్నాడు. పిచ్చాడు కదా, ఏదో సరే అనకపోయావా? వాడు పిచ్చాడు, వాడికేం పోయింది? ఎవరూ లేరు. ఈ చెత్తబడిలో నా పిల్లలు చదువుకోవటమా? వాళ్ళకి అంత కర్మ లేదు. మంచి కాన్వెంట్లో చదివిస్తున్నా. భలే చెప్పావులే, కల్లో కూడా అలాంటిది ఆలోచించకు. చాలా బిజీగా వెళ్ళిపోయాడు ఆ టీచర్. లోపలికి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. ఆదినారాయణ మాస్టర్ నిజంగా చనిపోయారు. కానీ తేజోవంతంగా కనిపిస్తున్న ఆయన ముఖం, ముఖ్యంగా తెరచి ఉన్న నోరు, వెంకటేశ్వర్లు చూపులు అక్కడే ఆగాయి. ఆ నోట్లోంచి ఓ గళం చొచ్చుకు వస్తోంది. స్వర్ణ పేటిక నూతనత్వాన్ని చైతన్యత్వాన్ని కలిగించుకుని ఆలపిస్తోంది. అప్రయత్నంగా వెంకటేశ్వర్లు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ గొంతు విప్పాడు. అసంకల్పంగా అతని కన్నుల వెంట ధారాపాతంగా కన్నీళ్లు కురిసినా ఆ గానం వణకలేదు. గంభీరంగా సాగింది, రాగయుక్తంగా, అస్త్రు తర్పణంగా. ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు అనేటువంటిది చూసి, ఆ తర్వాత ఈ తరంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉన్నారు అనేటువంటి దానికి బాధపడి ఈ కథని రాయటం జరిగింది. అందరికీ నమస్కారం, సెలవు. అనుభవ్ అనుభవ్ అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ్ అనుభవ్. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.